జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా మార్చి 12, 13, 14వ తేదీలలో పిఠాపురం నియోజకవర్గంలో ప్లీనరీ నిర్వహించాలని ఆ పార్టీ అధ్యక్షులు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు నిర్ణయించారు. ప్లీనరీ సన్నాహాలపై శుక్రవారం జనసేన పిఎసి చైర్మన్ రాష్ట్ర మంత్రి నాదెండ్ల మనోహర్ ఆధ్వర్యంలో విజయవాడలో సమావేశమైన కోర్ కమిటీ వివిధ అంశాలపై చర్చించింది. అయితే 2014 మార్చి 14న విశాల దృక్పథంతో ప్రజాహితం కోసం పవన్ కళ్యాణ్ జనసేన పార్టీని స్థాపించారని, పార్టీ ప్రస్థానంలో ఎన్నో ఒడిదుడుకులు ఎదురైనా బలంగా నిలిచారని మనోహర్ అన్నారు. కూటమి ప్రభుత్వం ప్రస్తాపనలో జనసేన పాత్ర క్రియాశీలకం అయిందని, ఈ క్రమంలో పార్టీ ఆవిర్భావ వేడుకలు 3 రోజుల పాటు నిర్వహించబోతున్నామని తెలిపారు. పార్టీ సిద్ధాంతాలు, పవన్ కళ్యాణ్ ఆశయాలు ప్రజలకు ఏ విధంగా చేరాయో వివరిస్తూ తదుపరి ఏ విధంగా ముందుకు వెళ్లాలో నిర్దేశించేలా ప్లీనరీ సాగాలని భావిస్తున్నట్లుగా తెలిపారు. పార్టీ నాయకులు, మేధావుల నుంచి సూచనలు, సలహాలు తీసుకుంటామని, ప్లీనరీ నిర్వహణకు వివిధ కమిటీలు నియమిస్తామన్నారు. అయితే 12వ తేదీ ఉదయం ప్లీనరీ ప్రారంభోత్సవ కార్యక్రమం ఉంటుందని, 14వ తేదీన బహిరంగ సభ జరుగుతుందని తెలిపారు.